ప్రార్థన మనవులు అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి, ఆమేన్. ముందుగా తండ్రి దేవునికి వందనాలు చెల్లించుకుంటూ చేరి ఉన్న కూడి ఉన్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారు శ్రేష్టమైన నామమున శుభాభివందనాలు. ఇంతవరకు చాలా చక్కగా శ్రేష్టమైన సంగతులు మనం ఉన్నాం. పిల్లరా గమనించండి, దేవుని యొక్క ప్రేమను, దేవుని యొక్క స్థితిని మనం గ్రహించకపోవడం వల్ల దేవుని యొక్క ప్రేమను మనం గుర్తించలేని స్థితిలోనికి దిగజారిపోతూ ఉన్నాం. నేడు క్రైస్తవ బిడలుగా ఈ భూమి మీద బ్రతుకుతూ ఉన్నవారు, ఏ మనిషి అయినా కానివ్వండి, దేవుని యొక్క ప్రేమను పొందుకున్నవారుగా ప్రతి ఒక్కరూ ఉన్నారు. కానీ మన ప్రేమలో దేవుడు పొందుకునేవాడుగా దేవుడు ఉన్నాడా అన్న ఆలోచన వేస్తే మాత్రం అతి కొద్దిమందే దానికి సమాధానం చెప్పగలరు. ఈ భూమి మీద పుట్టుకొస్తున్న ప్రతి మనిషి దేవుని ప్రేమను పొందుకున్నవాడు. అర్థమైందన్నమాట. ఈ భూమి మీదకు వచ్చిన ప్రతి మనిషి దేవుని ప్రేమను పొందుకున్నవారుగానే కనబడుతూ ఉన్నారు. బ్రతుకుతున్న ప్రతి మనిషిలో దేవుడంటే ఎంత ప్రేమ ఉంది, ఆయన మీద ప్రేమను కుమ్మరించేవారు కానీ, ఆయన మీద ప్రేమను చూపించేవారు కానీ మన కళ్ళ ముందు ఎంతమంది కనబడుతూ ఉన్నారు అంటే దేవుణ్ణి గుర్తుపెట్టుకున్నవారు ఎంతమంది కనబడుతున్నారు? ఎంతమంది దేవుణ్ణి గుర్తుపెట్టుకునే జీవిస్తున్నారు? అర్థమైంది అనుకుంటాను. ఎంతమంది దేవుణ్ణి గుర్తుపెట్టుకునే ప్రతిరోజు ప్రతి క్షణము బ్రతుకుతూ ఉన్నారు అన్న ప్రశ్న మనం వేయగలిగితే అతి కొద్ది మందిలోనే ఈ సమాధానం, ఈ జవాబు వస్తూ ఉంది. ఎందుకంటే చాలామంది ఏం చేస్తున్నారంటే ఒక ప్రార్థన జీవితం లేదు, ఒక భక్తి భావాలు లేవు, ఒక భక్తి మార్గంలో నడవడం లేదు. అనేకులు ఏకముగా కూడి త్రోవ తప్పి వారు తిరుగుతున్నారు అనే వాక్యం సెలవిస్తున్నట్లుగా అనేకులు ఈరోజు 110 మంది చర్చిస్కి వెళ్తూ ఉంటే 90 మంది బజార్లోనే తిరుగుతూ ఉన్నారు. దాన్ని బట్టి దేవుణ్ణి ప్రేమించేవారు ఎంతమంది, దేవుడు ప్రేమించేవారు ఎంతమంది అని మనం ఆలోచన చేస్తే దేవుడు ప్రతి ఒక్కరిని ప్రేమిస్తున్నాడు, కానీ దేవుని ప్రేమించేవారే అక్కడక్కడక్కడ కనబడుతున్నారు. అసలు దేవుని ప్రేమను మనం గుర్తించకపోవడం వల్ల ఎన్ని సమస్యలు తలబడుతూ ఉన్నాయో మనకు అర్థం కావట్లేదు. ప్రియులారా, దేవుడు ఏరి కోరి నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు, ఏరి కోరి నన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. ఎక్కడ ఉన్నా నిన్ను కాపాడుతూనే ఉన్నాడు. అది దేవుని ప్రేమ. ఒక అడుగు ముందుకు వేసి చెప్తూ ఉన్నాడు దేవుని ప్రేమ ఏంటో. ఆదికాండము బైబిల్ ఉన్నవారు అందరూ తీయండి. ఆదికాండము 9వ అధ్యాయము, ఆదికాండము 9వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని మాటలు చూద్దాం. మరియు దేవుడు నోవాహును అతని కుమారులను ఆశీర్వదించి, మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి అన్నాడు. చూడండి, మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి అన్నాడు. ఎంతమంది ఉన్నారండి అక్కడ? నోవాహు కుమారులు, అంతే. అదే జీవితం. మరి మిగిలిన మనుషులందరూ అప్పటికి లేరు. ఓడలో ఉన్నవారు ఎవరు అంటే నోవాహు కుటుంబం మాత్రమే. 3 కుమారులు, 3 కోడళ్ళు, నోవాహు భార్య. ఎంతమంది వచ్చారు వాళ్ళు? 8 మంది. ఇందాక మనం ఏమన్నా చదువుకున్నాం? ఆ 8 మంది నీటి ద్వారా రక్షింపబడ్డారు. ఆ 8 మంది ఎవరు అంటే వీళ్ళే. ఎవరు వాళ్ళు? నోవాహు భార్య, 3 కుమారులు, 3 కోడళ్ళు. వీరి ద్వారా వీరు మాత్రమే ప్రపంచం, వీరు మాత్రమే దేవుని దృష్టిలో ప్రపంచం. మరి అంతకుముందు ఉన్న కోట్ల జనాభా ఏమైపోయారు అని అంటే జల ప్రళయం చేత దేవుడు వారిని నాశనము చేసేసాడు. ఆ జల ప్రళయము ద్వారా నాశనము సంభవించిన తర్వాత
ఈ భూమి మీద జీవరాశి అనేది లేదు. జీవరాశి అనేది ఎవరైనా ఉంది అని అంటే నోవాహు ఓడలో ఉన్నవారు మాత్రమే. ఆ నోవాహు ఓడలో ఉన్నవారు మాత్రమే. అందులో పులులు ఉన్నాయి, అందులో మేకలు ఉన్నాయి, పురుగులు ఉన్నాయి, దోమలు ఉన్నాయి, తేళ్ళు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కారణం ఏంటంటే భూమి మీద అంటూ ఏమీ లేదు. నోవాహు ఓడలు ఏదైతే ఉందో నేడు మన కళ్ళ ముందు కూడా కనబడుతున్నది అదే. నేడు ఏదైతే ఉందో నోవాహు ఓడలో ఉన్నదే. కాబట్టి ఆ రోజు ఆ ముగ్గురిని ఆశీర్వదిస్తున్న విధానం చూడండి. నోవాహు దేవుడు చెప్తున్నాడు, మరియు దేవుడు నోవాహును అతని కుమారులను ఆశీర్వదించి మీరు ఫలించాలి, అభివృద్ధి పొందాలి. ఇది దేవుని ఆశ, ఇది దేవుని ఆశ, ఇది దేవుని కోరిక. ఇలాంటి కోరిక ప్రతి తల్లిదండ్రులకు కలుగుతూ ఉంటుంది. నా బిడ్డలు ఆశీర్వాదంగా ఉండాలని, నా కుటుంబము అభివృద్ధి చెందాలి అని ప్రతి ఒక్కరూ ఆలోచిస్తారు, ప్రతి ఒక్కరూ ఆశిస్తారు. ప్రియులారా, దేవుడు కూడా అదే మనస్తత్వం కలిగిన వాడు. ఆ మనస్సులో నుంచి వచ్చిన ఆ మాట చూడండి, మీరు ఫలించండి, అభివృద్ధి పొంది భూమిని నింపాలి. భూమిని నింపాలి. దేనితో నింపాలి? భూమిని ఎలా నింపాలి, ఎవరితో నింపాలి అని అంటే మీ 3 జంటలు అనేకమైన జంటలకు ఆధారం కావాలి. ఆ రోజు 3 జంటలు, ముచ్చటగా 3 జంటలు. ఆ 3 జంటలు ఈరోజు ప్రపంచమంతా ఉన్న జనాభా ఆ 3 జంటల జనాభా. ఈరోజు కోట్ల మంది పుట్టారు, కోట్ల మంది చనిపోయారు, కోట్ల మంది బ్రతికే ఉన్నారు. ఎన్ని కోట్ల మంది ఈ భూమి మీదకి వచ్చారో వారందరూ ఆ రోజు ఓడలో నుండి దిగిన నోవాహు యొక్క కుమారులు, 3 కుమారులు, వారి సంతానమే నేడు భూమి మీద కనబడుతున్న సంతానం. వారిని ఇప్పుడు మీరు ఫలించాలి, అభివృద్ధి చెందాలి, భూమిని నింపాలి. ఈ భూమిని నింపాలి అనే కార్యక్రమం ద్వారా అనేకులు ఈరోజు ప్రపంచం అంతా కనబడుతూ ఉన్నారు. ఆ కనబడే క్రమమును ఆయన గుర్తు చేసుకున్నాడు. చూడండి ఏమని చెప్తున్నాడో, కిందకు వచ్చండి, 8వ వచనం. మరియు దేవుడు నోవాహును అతని కుమారులతో, ఇదిగో నేను మీతోను మీ తదనంతరము మీ సంతానముతోను మీతో కూడాను ప్రతి జీవితోను, పక్షులేమి పశువులేమి మీతో కూడా సమస్తమైన భూజంతువులేమి ఓడలో నుండి బయటికి వచ్చిన సమస్త భూజంతువులతోనూ నా నిబంధన స్థిరపరుచుచున్నాను. దేవుడు ఒక నిబంధన చేస్తున్నాడు. ఓడలో నుంచి ఏ జీవులైతే భూమి మీదకి వచ్చాయో, ఓడలో నుండి ఏ మనుషులైతే భూమి మీదకి వచ్చారో వారందరి ద్వారా ఈ భూమిని నింపాలి అనే కార్యక్రమం దేవుడు పెట్టుకున్నాడు. వారితో ఒక నిబంధన స్థిరపరుస్తున్నాడు. చూడండి ఏమని, ఏంటి నిబంధన? నేను మీతో నా నిబంధన స్థిరపరచుదును, సమస్త శరీరులు ప్రవాహ జలముల వలన ఎకను లయపరచబడరు అనే పదం కనబడుతుంది. సమస్త జనులు అన్నాడు. చూడండి, సమస్త జనులు దేని ద్వారా లయపరచబడరంట? దేని ద్వారా లయపరచబడరు? ప్రవాహ జలములు. ఎందుకంటే ప్రవాహ జలములు అనేవి జల ప్రళయము చేత, జల ప్రళయము ద్వారా అనేకులను ఏ విధంగా అయితే మట్టు పెట్టేసాయో, అనేకలను ఏ విధంగా అయితే ముంచేసాయో, అంతకుముందున్న కోట్ల జనాభాను ఈ జల ప్రవాహము ఏ విధంగా అయితే నాశనం చేసాయో, ఇప్పుడు జల ప్రవాహము సమస్త జనులను లయపరచవు అన్నాడు. మరి నీటి ద్వారా ఎంతోమంది చనిపోతున్నారండి, కాలంలో దూకి ఎంతోమంది చనిపోతున్నారండి, గోదావరిలో దూకి ఎంతోమంది చనిపోతున్నారండి, ప్రవాహాల ద్వారా ఎంతోమంది చనిపోతున్నారండి, వర్షాలు పడి ఎంతోమంది చనిపోతున్నారండి అని అంటే సమస్త జనులు లయపరచబడరు. కానీ అక్కడక్కడ ప్రమాదాలను బట్టి, ఆయా ఎయిర్పోర్ట్ని బట్టి సముద్రంలో పడి చనిపోయే వాళ్ళు ఉంటారు, గోదావరిలో దూకి చనిపోయే వాళ్ళు ఉంటారు, ఆ ఎయిర్పోర్ట్. కానీ టోటల్గా ఉన్న ప్రపంచమంతా కూడా అలాగూ మరల ఇంతకుముందు జరిగినట్టుగా జరగదు అన్నాడు. అదే చెప్తున్నాడు అక్కడ, సమస్త శరీరులు ప్రవాహ జలముల వలన ఎకను లయపరచబడారు అంటే ఎకను నాశనం అవ్వరు. అంటే ఈ ప్రపంచాన్ని ముంచెత్తేది, ఈ ప్రపంచాన్ని నాశనం చేసేది ఏదైనా ఉంది అంటే అంతకుముందు ఏముంది అంటే జలప్రలయం ఉంది.
అంతకుముందు జలప్రలయం ద్వారా నాశనం అయిపోయింది ప్రపంచం, మరలా జల ప్రవాహము ద్వారా నాశనము కాదు అని చెప్తున్నాడు ప్రపంచం అంతా. చెబుతూ ఒక మాట ఇస్తున్నాడు చూడండి అక్కడ, భూమిని నాశనము చేయుటకు ఇకను జల ప్రవాహము కలగదని పలికెను. మరియు దేవుడు నాకును మీకును మీతో కూడానున్న సమస్త జీవరాశులకును మధ్య నేను తరతరములకు ఏర్పరచుచున్న నిబంధనకు గుర్తు ఇదే అని చూడండి. దేనికి గుర్తు పెట్టాడండి? దేనికి? నాకును మీకును, బాగా వినండి, నాకును మీకును మీతో కూడానున్న సమస్త జీవరాశులు, మీతో కూడానున్న అడుగుతూ అని ఉండే, మీతో కూడానున్న సమస్త జీవరాశులకును మధ్య నేను తరతరములకు ఏర్పరచుచున్న నిబంధనలకు గుర్తు ఇదే. ఏంటి ఆ గుర్తు? ఏంటి ఆ గుర్తు చెప్పండి అమ్మా. ధనుసు. మేఘములో నా ధనుస్సును ఉంచి తిని, మేఘములో నా ధనుస్సును ఉంచి తిని. ఏంటి ఆ ధనుస్సు అంటే? ధనుస్సు అంటే మనకు అర్థం కాదు, కానీ మన భాషలో మనం ఏం మాట్లాడుకుందాం, ఇంద్రధనుస్సు అంటే ఇంద్రుడు అదే దేవునికి పేరు, అందుకని అక్కడ ఇంద్రధనుస్సుని పెట్టేశారు దానికి. కానీ మన భాషలో దేవుడు చెప్తున్నాడు, నా ధనుస్సును ఉంచి తిని అన్నాడు. మేఘములో ఎక్కడ పెట్టాడు దాన్ని? మేఘములో నా ధనుస్సును ఉంచి తిని. ధనుసు ఎందుకు పుట్టింది? ఇది ప్రశ్న. అమ్మా, దేవుడు ఒక వాగ్దానం చేశాడు. ఏమని? నీటి ద్వారా మిమ్మల్ని నేను లయపరచను, నీటి ద్వారా మిమ్మల్ని లయపరచను, ప్రవాహ జలములు భూమి మీద మిమ్మల్ని లయపరచడానికి రావు అని, దానికి మీకును నాకును మధ్య ఒక నిబంధనకు గుర్తు అన్నాడు. ఏంటి నిబంధన? నిబంధన ఏమిటని మనం ఆలోచన చేస్తే, నీటి ద్వారా మనము లయపరచబడము. అంటే ఈ ప్రపంచము నీటి ద్వారా లయపరచబడదు. ఇది నిబంధన, ఇది ప్రమాదం. దాన్ని ఒక నిబంధన ఇచ్చాడు దేవుడు. ఏంటంటే, ఒక నీటి ద్వారా మిమ్మల్ని లయపరచబడారు మీరు, నేను మీతో ఒక నిబంధన చేస్తున్నాను, మీకు ఒక మాట ఇస్తున్నాను. నిబంధన అంటే ఏంటి? మాట, ఒక నిబంధన, ఒక దాని భరోసా. మీకు ఒక భరోసా ఇస్తున్నాను. నీటి ద్వారా, నీటి ప్రవాహ జలముల ద్వారా మీరు లయపరచబడరు. ఒకవేళ దానికి మీకును నాకును ఒక గుర్తు అనేది ఏర్పడుతుంది. అదే ఇంద్రధనుస్సు. ఆకాశం వర్షము చీలిసిపోయిన తర్వాత అలా భూమి మీదకి వచ్చి చూస్తే అలాగూ 7 రంగులతో ఒక ధనుసు కనపడుతూ ఉంటుందండి. ఆ రంగుల మేఘములు ఎలా పుట్టాయోటో మనకు తెలియదు. ఇప్పుడు దాకా నల్లగా తెల్లగా ఉండే మబ్బు కాస్త ఒక చక్రంలాగా వస్తుంది. 7 రంగులు ధనుస్సు. ఆ ధనుస్సు వెనకాల ఉన్నది దేవుని యొక్క మనస్సు. ధనుస్సు పుట్టుటకు కారణం దేవుని మనస్సు. నిన్ను కాపాడాలి అని, నన్ను రక్షించాలి అని, మనల్ని కాపాడాలని ప్రవాహ జలములు భూమి మీదకి వస్తే, అయ్యో నోవహు కాలములో జల ప్రళయం చేత కొట్టుకుపోయాయి, జల ప్రవాహం చేత అనేకులు నశించిపోయారు, మన బతుకు అదేనేమో దిగాలుగా కూర్చుంటాయేమోనని ఒక ధనుసుని పెడుతున్నాం చూడు. ఆ ధనుసు ఎప్పుడైతే వస్తుందో అమ్మేషా దేవుడు పెట్టిన ధనుసు కనపడుతుంది. మనం ఈ నీటి ద్వారా నాశనము కాము. ఈ నీరు నాశనం చేయడానికి రాలేదు, కానీ మన ఆకలి తీర్చడానికి వచ్చింది నీరు. అంటే దేవుడు ఒక గుర్తు పెట్టి ఆకాశంలో పెడుతున్నాం చూడు, ఆ ఆకాశంలో గుర్తును చూడు అని గుర్తు పెట్టి మరీ నీకు చెప్తున్నాడు. అంటే నిన్ను దేవుడు ఎంతలా ప్రేమిస్తున్నాడో ఒకసారి ఆలోచించి. ప్రేమిస్తున్నాడా? ఆయన నిన్ను ప్రేమించాడు అనడానికి ఆకాశంలో గుర్తు కనపడుతుంది. బాగా గుర్తుపెట్టుకోండి. రే మనుగా బస్పెట్లే, ఆయన ఆకాశము, ఆయన నిన్ను ప్రేమించాడు అనడానికి ఆకాశంలో చూసారు ఎలా ఉంటుంది మరి. ఆయన నిన్ను ప్రేమించాడు అనడానికి ఆకాశంలో
గుర్తు కనబడుతుంది. ఎక్కడ పెట్టాడు? ఆకాశంలో గుర్తు అలా పెట్టాడు. మనలో ఈ గుర్తులు పెడుతున్నారు. మనలో గుర్తు తయారు చేసారు, పనికి మాలిన గుర్తులు. ఆకాశం వైపు చూడు, నువ్వు ఈ ప్రపంచం మీద కనపడుద్ది, ఆకాశం మీద ఉన్నది నీకు కనపడుద్ది, నాకు కనపడుద్ది, ఎక్కడో ఉన్నవాడికి అందరికీ కనపడుద్ది. పైన ఉన్నది చందమామ నీకు కనపడుద్ది, నాకు కనపడుద్ది, మా పాకిస్తాన్లో ఉన్నోడు కనపడుద్ది, ఆస్ట్రేలియా ఉన్నోడు కనపడుద్ది, అందరికీ కనపడుద్ది. ఆయన అందరికీ దేవుడు, అందరికీ దేవుడైన వాడు అందరికీ కనబడేలాగానే పెట్టాడు. ఆయన మనసు ఏంటో చూపిస్తున్నాడు. రే, ధనుసు పుట్టగానే నేను మిమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నాను, మీరు నాకు జ్ఞాపకం వచ్చారు కనుకనే నేను మిమ్మల్ని లయపరచను. ఆ ధనుసు అలా వచ్చేస్తుంది. దేవుడు ధనుసును చూడగానే తన మనసు, తన పిల్లలకి ఇచ్చిన మాటను గుర్తు చేసుకుంటున్నాడు. ఆ ధనుసు ఆకాశంలోకి రాగానే దేవుడు గుర్తు పెట్టుకున్న ధనుసు వచ్చేసింది. వర్షం ఎందుకు వచ్చిందో నీకు తెలియదు, వర్షం ఎందుకు వెలిసిపోయిందో నీకు తెలియదు, ధనుసు ఎందుకు వచ్చిందో తెలియదు. మనం ఏం చూస్తామంటే చక్కగా రంగురంగులు కనపడుతుందని చెప్తాం. మనం ఆ రంగులు వెనక ఉన్నది దేవుని ఆనందం. నా పిల్లలు రక్షించాలి, నా పిల్లలు నాశనం అవ్వకూడదు, నా పిల్లలకు ఒక భరోసా నేను ఇవ్వాలి అని ఒక మనసు కనపడుతుంది ధనుసు వెనకాల. అందుకే చెప్తున్నాడు, సమస్త శరీరాల ప్రవాహ జలముల వల్ల ఎకను లయపరచబడరు, భూమిని నాశనము చేయుటకు ఎకను జల ప్రవాహము కలగదని పలికెను. మరియు దేవుడు నాకును మీకును మీతో కూడానున్న సమస్త జీవరాశులకు మధ్య నేను తరతరములకు ఏర్పరచుచున్న నిబంధనకు గుర్తు ఇదే. మేఘములో నా ధనుసును ఉంచి తిని, అది నాకును భూమికి మధ్య నిబంధనకు గుర్తుగా ఉండును. భూమిపైకి నేను మేఘమును రప్పించినప్పుడు ఆ ధనుసు మేఘములో కనబడును. అప్పుడు నాకును మీకును సమస్త జీవరాశులకు మధ్యనున్న నా నిబంధనకు జ్ఞాపకము చేసుకుందును గనుక సమస్త శరీరులను నాశనము చేయుటకు అలాగు ప్రవాహముగా నీళ్లు రావు. ఆ ధనుస్సు మేఘములో నుండును. నేను దాన్ని చూచి దేవునికి భూమి మీద ఉన్న సమస్త శరీరులు ప్రాణము గల ప్రతి దానికి మధ్యనున్న నిత్య నిబంధనను జ్ఞాపకము చేసుకుందును. ఈ ప్రతి నిబంధన గుర్తు చేసుకుంటున్నాడు. ధనుసును చూస్తున్నాడు దేవుడు. నా పిల్లలకు నేను ఇచ్చిన భరోసా గుర్తు చేసుకుంటున్నాడు. ఆయన గుర్తు పెట్టి మరీ రక్షిస్తున్నాడు నేను, ఆయన గుర్తు పెట్టి మరీ కాపాడుతున్నాడు. ఆయన గుర్తు చేసుకుని నిన్ను నన్ను రక్షిస్తున్నాడు. ఏంటి మనం ఏం చెప్పానా? ఆయన గుర్తు పెట్టి మరీ గుర్తు చేసుకున్నాడు. ప్రియులరా, ఆలోచించండి ప్రియులరా, గుర్తు పెట్టి మరీ గుర్తు చేసుకుంటున్నాడు. నీకేమైనా గురి ఉందా ఆయన మీద? ఉన్నారా? నీకేమైనా గురి ఉందా? అసలు నీ గురి, నా గురి దేవుడే అన్న ఆలోచన మనకేమైనా కనబడుతుందా? ఈ భూమి మీద నువ్వు బ్రతకాలి అని దేవుడు ఎంత ఆశపడుతున్నాడు. ఈ భూమి మీద నువ్వు ఎదగాలి అని దేవుడు ఎంత ఆశపడుతున్నాడు. ఈ భూమి మీద నువ్వు బ్రతకాలి అని, నీలో ఊపిరి ఉండాలి అని ఆయన మేఘములో తన ధనుస్సును పెట్టి నీ కొరకు నా కొరకు ఇచ్చిన నిబంధనను ఆయన గుర్తు చేసుకుంటూ ఉంటే ఈ భూమి మీద ఏంటండి, రంగురంగుల జీవితాల్లో రకరకాలుగా మునిగిపోయారు. రకరకాల పరిస్థితుల మధ్య మనుషులు జారిపోతున్నారు. ఏది నువ్వు గుర్తు చేసుకున్న గుర్తేది? నేను దేవుణ్ణి బాగానే గుర్తుపెట్టుకున్నాను, దేవుడిని గుర్తుంచుకున్నాను, దేవుడి కార్యముల గుర్తే ఉన్నది. ఏది నీకంటూ గుర్తుందా? మనకంటూ ఒక ఆలోచన ఉందా? మనకంటూ ఒక గురి ఉందా? మనకంటూ ఒక గురి ఉందా? మనకంటూ ఒక గురి కావాలి. దేవుడు తన పిల్లలను గుర్తు వేసి మరీ గుర్తు పెట్టుకుంటున్నాడు. ప్రియులరా, అన్నాడు, ఆ ధనుసును చూడగానే మీకును నాకును ఉన్న నిబంధన నేను గుర్తు చేసుకుంటాను. ఇంత ఉండరండి,
ఆకాశంలో ఒక గుర్తు పెట్టాడు, నీ కొరకు నా కొరకు, నిన్ను రక్షించాలని, నన్ను రక్షించాలని ఒక గుర్తు వేసి మరీ గుర్తు పెట్టుకుని ఆయన కాపాడుతూ ఉంటే మనం ఆనందిస్తున్నామే తప్ప ఆయన ఏమాత్రం మనం గుర్తుపెట్టుకోవట్లేదు. మేఘముల చోటున మేఘముల మాటున ఆ గుర్తు ఒక్కసారిగా అలా వస్తుంది. వర్షం వచ్చి వెలిసిపోయేటప్పుడు వస్తుంది. అది ఎంత అద్భుతం చూడండి. అది నేటికి మన కళ్ళ ముందు కనబడుతూనే ఉంది. చూసారు ఎవరైనా? గుర్తుపెట్టుకున్నారు ఎవరైనా? అందరూ తెలిసా? చూసారా? అన్నాడు ఎంత అద్భుతమైన మాట. భూమిపైకి నేను మేఘమును రప్పించినప్పుడు ఆ ధనుస్సు మేఘములో కనబడును. అప్పుడు నాకును మీకును సమస్త జీవరాశులకును మధ్యనున్న నా నిబంధన జ్ఞాపకం చేసుకుంటాను. జ్ఞాపకం చేసుకుంటాను. నేను జ్ఞాపకం చేసుకుంటాను. మీతో ఒక నిబంధన చేశానే, దాన్ని నేను జ్ఞాపకము చేసుకుంటాను. ఈనాడో నోవాహు కుమారులతో మాట్లాడిన మాటలు అవి. 8,000 సంవత్సరాల పూర్వం నోవాహు కుమారులతో మాట్లాడిన మాటలు అవి. నేడు తూచా తప్పకుండా దేవుడు గుర్తుపెట్టుకున్నాడు. జాగ్రత్త. అణువు కూడా మర్చిపోకుండా, పుల్లు కూడా కదలకుండా ఆయన గుర్తు పెట్టుకున్నాడు. యుగ యుగాలు తరతరాలు గడుస్తూ ఉన్నా, మనుషుల్లో యుగ యుగాలు జరుగుతూ ఉన్నా, తరాలు మారినా ఆయన తన నిబంధనను గుర్తుపెట్టుకుంటున్నాడే. దేవుని కోసం నువ్వేం చేస్తున్నావు? 60-70 సంవత్సరాలు ఈ జీవితాన్ని దేవుడు నీకు ఇచ్చినప్పుడు నువ్వు దేవుణ్ణి ఏం గుర్తుపెట్టుకుంటున్నావు? దేవుని కోసం ఏం చేసావని ఉంది. దేవుడు అంటే నీకు గుర్తుందా? హాయిగా తింటున్నాం, తిరుగుతున్నాం, పడుకుంటున్నాం, అయిపోయింది జీవితం. వచ్చేసే 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, 50 సంవత్సరాలు, 60 సంవత్సరాలు అయిపోయింది. నేడు రేపు మన ప్రయాణం వేరే ప్రయాణం. మన కన్నవారు మళ్ళీ మర్చిపోతారు, మన తోబుట్టువులు మళ్ళీ మర్చిపోతారు, మన బంధువులు మళ్ళీ మర్చిపోతారు, మనము మర్చిపోతాం, వెళ్ళిపోతున్నావు. ఇంత బ్రతికిచ్చిన దేవుణ్ణి నువ్వు ఎలా గుర్తుపెట్టుకున్నావు? ఏది ఆయన గుర్తుపెట్టుకున్న కార్యం ఏది? ఏ రోజైనా ఆయనకి ప్రార్థించావా? ఏ రోజైనా ఆయనకి ఏమైనా చేసావా? ఇది దేవుని కార్యం. ఆయన గుర్తుపెట్టుకునే పని ఏదైనా ఉందా? అన్నీ మనకు కావాలనుకుంటాం, ఏది మనం వదులుకోవడానికి మాత్రం ఇష్టపడటం. అన్నీ మనకు రావాలనుకుంటాం, ఏది మనం ఇవ్వడానికి ఇష్టపడటం. ఆయన సమస్తము ధారాదత్వం చేశాడు నీకు. ఈ భూమిలేని ఈ పాదముల కింద పెట్టాడు, ఈ ప్రకృతిలేని ఈ పాదముల కింద పెట్టాడు. సమస్తము అనుభవిస్తున్నావు నీవు, సమస్తము పొందుకుంటున్నావు నీవు, అన్నీ అనుభవించిన నీవు, అన్నీ ఇచ్చిన దేవుణ్ణి ఏ రోజైనా గుర్తుపెట్టుకున్నావా? ఇశ్రాయేలుని ప్రేమించిన దేవుడు చెప్తున్న మాట, ఇశ్రాయేలు నేను మిమ్మల్ని గుర్తు చేసుకుంటాను, కేవలం ఐగుప్తుని నాశనం చేస్తాను, మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటాను. 12వ అధ్యాయము నిర్గమకాండము 12వ అధ్యాయము నిర్గమకాండము 12వ అధ్యాయము. ఇశ్రాయేలులను కాపాడాలి అని, ఐగుప్తీయులను నాశనం చేయాలి అని, దేవుని మాటకు లోపడని ఐగుప్తీయులను నాశనం చేయాలి అని దేవుడు ఒక ప్రణాళిక వేసుకుని చూడండి. మొదటి నుంచి మోషే నోహారులు ఐగుప్తు దేశంలో ఉండగా యెహోవా వారితో ఇలాగు సెలవిచ్చెను, నెలలో ఈ నెల మీకు మొదటిది, నెలలలో ఈ నెల మీకు మొదటిది, ఇది మీ సంవత్సరములకు మొదటి నెల. మీరు ఇశ్రాయేలీయుల సర్వ సమాజముతో ఈ నెల దశమి నాడు వారు తమ తమ కుటుంబముల లెక్క చెప్పున ఒక్కొక్కడు గొర్రె పిల్లనైనను మేక పిల్లనైనను, అనగా ప్రతి ఇంటికి ఒక గొర్రె పిల్లనైనను ఒక మేక పిల్లనైనను తీసుకొనవలెను. ఆ పిల్లను తినుటకు ఒక కుటుంబము చాలకపోయిన యెడల వాడు పొరుగువాడును దాన్ని లెక్క చెప్పున దాన్ని తీసుకొనవలెను. ఆ గొర్రె పిల్లలను భుజించుటకు ప్రతి వానికి భోజనము పరిమితిని బట్టి వారిని లెక్కింపవలను. నిర్దోషమైన ఏడాది మగపిల్లను తీసుకొనవలెను. నిర్దోషమైన ఏడాది మగపిల్లను తీసుకొనవలెను. గొర్రెలలో నుండి అయినను మేకలలో నుండి అయినను దాన్ని తీసుకొనవచ్చును.
ఈ నెల 14వ దినము వరకు మీరు ధరించుకొనవలెను. తరువాత ఇశ్రాయేలీల సమాజపు వారందరూ తమ తమ కోటములలో సాయంకాలమందు దాన్ని చంపి దాని రక్తము కొంచెము తీసి తాము దాన్ని తిను ఇండ్ల ద్వారా బంధపు 2 నిలువ కమ్ముల మీదను పైకమ్మ మీదను చల్లి ఆ రాత్రియే వారు అగ్ని చేత కాల్చబడిన ఆ మాంసమును పొంగని రొట్టెలను తినవలెను. చేదు కూరలతో దాన్ని తినవలెను. దాని తలను, దాని కాళ్ళను, దాని అంత్రములను కాల్చివేయవలెను. వధింపబడిన గొర్రెపిల్ల ఏదైతే ఉందో, వధింపబడిన మేకపిల్ల ఏదైతే ఉందో, దాని రక్తము మీరు ఏ ఇండ్ల ద్వారములో అయితే కూర్చుని తింటారో ఆ ద్వారబంధం మీద, నిలువకమ్మ మీదను అడ్డకమ్మ మీదను చిమ్మాలి, వ్రాయాలి. ఎందుకు చెప్తున్నాడు చూడండి, ఎందుకు చెప్తున్నాడు చూడండి. 12 ఆ రాత్రి నేను ఐగుప్తు దేశమందు సంచరించి ఐగుప్తు దేశమందలి మనుషులలోనే గాని జంతువులలోనే గాని తొలి సంతతి అంతయు హతము చేసి ఐగుప్తి దేవతలందరికీ తీర్పు తీర్చెదను. ఐగుప్తు దేవతలందరికీ తీర్పు తీర్చెదను. నేను యెహోవాను. మీరున్న ఇండ్ల మీద ఆ రక్తము యొక్క గుర్తుగా ఉండును. నేను ఆ రక్తమును చూచి మిమ్మును నశింపజేయక దాటిపోయేదను. నేను ఐగుప్తు దేశమును పాడు చేయుచుండగా మిమ్ము సంహరించుటకు తెగులు మీ మీదకి రాదు. కాబట్టి ఈ దినము మీకు జ్ఞాపకార్థమైనదగును. మీరు యెహోవాకు పండుగగా దాన్ని ఆచరింపవలెను. 15 7 దినములు పులియని రొట్టెలు తినవలెను. మొదటి దినం మీ ఎండలో దాన్ని పొంగనిది పారవేయను. మొదటి దినమున మొదలుకొని 7వ దినము వరకు పులిసిన దాన్ని తిను ప్రతి మనుషుడు ఇశ్రాయేలు కొట్టివేయబడెను అని చెప్తున్నాను చూడండి. 17 పులియని రొట్టెల పండుగను మీరు ఆచరింపవలను. ఈ దినమందే నేను మీ సమూహములను ఐగుప్తి దేశము నుండి వెలుపలికి రప్పించి తిని. 18 మొదటి నెల 14వ దినమున సాయంకాలం మొదలుకొని ఆ నెల 21వ దినము సాయంకాలం వరకు మీరు పులియని రొట్టెలు తినవలెను. జాగ్రత్త. 22 మరి హిస్సోపు కుంచె తీసుకుని పల్లెములో ఉన్న రక్తములో దాన్ని ముంచి ద్వారబంధము పై కమ్మికిని 2 నిలువ కమ్ములకును పల్లెములోని రక్తమును తాకింపవలెను. తరువాత మీలో ఎవరును ఉదయం వరకు తన ఇంటి ద్వారము నుండి బయలు వెళ్ళకూడదు. యెహోవా ఐగుప్తు రథము చేయుటకు దేశ సంచారము చేయుచు ద్వారబంధ పై కమ్మి మీదను 2 నిలువ కమ్ముల మీదను ఉన్న రక్తమును చూచి యెహోవా ఆ తలుపులు దాటిపోవును. మిమ్ము హతము చేయుటకు మీ ఇండ్లలోనికి సంహారకుడు చొరనీయుడు. కాబట్టి మీరు నిరంతరము అని చెప్పాడు చూడండి. ఐగుప్తు దేశంలో ఉంటున్న ఇశ్రాయేలుతో చెప్తున్నమాట. ఐగుప్తు దేశములో ఉన్న ఇశ్రాయేలుతో చెప్తున్నమాట. రే మీకు చెప్తున్నాను, ఈ నెల 14వ తారీఖున సాయంకాలము ఆ మేక పిల్లను మీరు వధించండి. దాని రక్తము నిలువ కమ్మికిని అడ్డకమ్మికిని రాయండి. మీరు ఏం చేస్తారో తెలుసా? అందులోనే ఉండండి, బయటకు రాకండి. ఎందుకంటే ఐగుప్తులను హతము చేయడానికి దేవుడు బయలుదేరుతున్నాడు. ఇప్పుడు ఆ రక్తపు గుర్తు ఎక్కడైతే కనబడతా ఉందో, ఏ ద్వారబంధం మీద అయితే ఉందో ఆ ఇంటిలో ఏ హాని జరగదు. విన్నారమ్మా? ఓకే. ఆ రక్తపు ద్వారబంధం మీద, ఏ ద్వారబంధం మీద అయితే ఉంటుందో ఆ ఇల్లు ఏమైనట్టు? రక్షింపబడినట్టు. ద్వారబంధం మీద ఏ ఆనవలైతే ఉండదో ఆ ఇంటిలో ఉన్న తొలిచూలు పిల్లలే కానీ పశువులే కానీ ప్రతీది తొలిచూళ్ళు అనేది మొదటి కుమారుడైనా మొదటి తోడైనా హతము చేయబడును. జాగ్రత్త.
తొలిచూలు అనే ఐగుప్తు దేశాన్ని సంచరించి దేవుడు హతము చేయడానికి బయలుదేరినప్పుడు తన పిల్లలను ప్రేమించే దేవుడు ముందుగా చెప్పాడు, నేను ఈ రాత్రి సంచరిస్తా ఉన్నాను, మీ ఇండ్ల ద్వారబంధముల మీద రక్తపు గుర్తు ఉందా? అది సేఫ్. ఎవరైనా పొరపాటున మర్చిపోయి తినేసి తాగేసి పడుకున్నారా? మీరు ఐగుప్తులైనను ఇశ్రాయేలీయులైనను ఎవరైనాను తొలిచూలు కుమారులు హతమైపోతారు. ఇది మీరు మాత్రమే జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇది ఐగుప్తీయులకు తెలియకూడదు. మోషే ఆహారాలందరూ సమాజాన్ని పోగు చేశారు, అందరికి చెప్పేశారు, సీక్రెట్గా చెప్పేశారు. దేవుడు ఐగుప్తీయుల మీద పగ తీర్చుకుంటకు బయలుదేరి అన్నాడు. ఏ ద్వారబంధం మీద అయితే రక్తపు గుర్తు కనబడతాదో ఆ ఇల్లు సేఫ్. రక్తపు గుర్తు కనబడదో ఆ ఇంట్లో ఉన్న తొలిచూలి పిల్లలు చనిపోతారు. కనుక హుటాహుట వచ్చేసారు, తలొక మేక పిల్లని తెచ్చేశారు. ఏదో దొరికిన మేక పిల్లని తెచ్చేయలేదు ఆయన. నిర్దోషమైన మగది, ఏడాది కాలపు యుక్త వయసు ఉన్నది. ఆ యుక్త వయసు ఉన్న మేక పిల్లని తీసుకొని వచ్చి, గొర్రె పిల్లని తీసుకొని వచ్చి వధించారు. ఆ రక్తాన్ని ద్వారబంధముల మీద రాశారు. లోపల హాయిగా లోపల ఉన్నారు. ఉదయం లేచి నాటికి ఐగుప్తీయులంతా కలవరం. ఏంటంటే తొలిచూలి పిల్లలు ఎవరు లేవట్లే. ఐగుప్తులో ఉన్న వాళ్ళందరూ కూడా తొలిచూలి పిల్లలందరూ నశించిపోయారు, చనిపోయారు. ఇశ్రాయేలులో ఏ హాని జరగలేదు. అంటే రక్తపు గుర్తు రాసుకున్నారు, మాట విన్నారు, నిబంధన గుర్తుగా ఆ రక్తాన్ని దేవుడు ఇచ్చాడు కనుక వారు రక్షింపబడ్డారు. ఏ ద్వారబంధముల మీద అయితే గుర్తు లేదు, ఏ ప్రజలైతే దేవుని ప్రజలకుండా పోయారో, ఏ ప్రజలైతే దేవునికి ప్రజలు కాకుండా మారిపోయారో ఆ ఇంటిలో ఆర్తనాదాలు వినబడతా ఉన్నాయి. ఐగుప్తీయులందరూ లేచి మా ఇంట్లో జరిగిపోతుంది, మా ఇంట్లో జరిగిపోతుంది, మా ఇంట్లో జరిగిపోతుంది అంటే ప్రతి ఒక్కరు గొల్లున గోల చేస్తూ ఉన్నారు. దేవుని ఆశ్చర్యక్రియలు చూసిన వారు ఆ రోజు ఇశ్రాయేలుని కాపాడాడు. మరి గుర్తు పెట్టి మరీ వేసి, ద్వారబంధములతో గుర్తు వేసి మరీ కాపాడాడు. విడిచిపెట్టలేదండి దేవుడు తన పిల్లలను. తన మార్గంలో నడిచిన వారిని ఆయన ఎప్పుడు విడిచిపెట్టలేదు. తన వైపు చేతులు చాపు వారిని ఎప్పుడు ఆయన త్రోసివేయలేదు. తన వద్దకు వచ్చిన వారిని ఎప్పుడు ఆయన త్రోసివేయలేదు. ఆయన కాపాడేవాడు, ఆయన రక్షించేవాడు. ఆయన మాట విలువారందరూ రక్షణలో ఉన్నవారు. ఆ రోజు నోవాహు తన కుమారులు మాట విన్నారు, వాడలో గుర్తు వేసి వారిని బంధించి వారిని భద్రంగా కాపాడాడు. ఒకనాడు ఇశ్రాయేలు సిలువ ఆకారము చేత, రక్తము చేత, ఆ ద్వారబంధముల మీద ఆ రక్తపు ప్రోక్షణ చేత ఇశ్రాయేలుని కాపాడాడు. ఈరోజు నిన్ను నన్ను కూడా సిలువ రక్తము చేత కాపాడడానికి యేసుక్రీస్తు ఒక గుర్తుగా పెట్టేశాడు. ఇప్పుడు నువ్వు రక్షణలోకి రావాలి అంటే, నువ్వు రక్షింపబడ్డావు అనడానికి, నువ్వు రక్షణలో ఉన్నావు అనడానికి గుర్తు ఏది అని అంటే, ఇదిగో భూమికి ఆకాశములకు మధ్య వేలాడుతున్న సిలువ మీద కారుతున్న రక్తం. ఆ రక్తపు గుర్తు నీ మీదకు రావాలి. ఆ రక్త ప్రోక్షణ నీ కొరకే జరిగింది. ఆ రక్తపు గుర్తు ఎవరి మీదైతే ఉండదో వారు నాశన మార్గం వైపు వెళ్ళిపోతున్నారు. ఆ రక్తములో ఎవరైతే కరగబడుతున్నారో, ఆ రక్తములో ఎవరైతే బాప్తిసం పొందుతున్నారో, ఆ రక్తములో ఎవరైతే తమ దేహముల పాపములు శుద్ధీకరించుకుంటున్నారో వారు దేవుని మాటకు లోబడిన వారు, దేవుని శిక్షను తప్పించుకున్నవారు. ఒక జీవ జారీ చేసేటైనా ఒక గుర్తును పెట్టాడు. ఇదిగో ఈ ప్రపంచ సర్వ మానవాళికి పిలుపునిస్తున్నాడు. ఆయనే ఇదిగో ఈయన రక్తము, ఈయన వధింపబడుతున్న దేవుని గొర్రెపిల్ల. యోహాను ఒక స్టేట్మెంట్ ఇస్తున్నాడు, ఇదిగో సర్వ మానవాళి కోసము, ఇదిగో లోక పాపములను మోసుకొని పోచున్న దేవుని గొర్రెపిల్ల, దేవుని గొర్రెపిల్ల. ఆ గొర్రెపిల్ల యొక్క రక్తము ఎవరి మీదైతే ప్రోక్షింపబడతాదో, ఎవరి మీదైతే ఆ రక్త ప్రోక్షణ జరుగుతుందో, ఎవరైతే ఆ రక్తములోనికి వస్తారో, ఎవరైతే ఆ వార్తను నమ్మి ఆయనలోనికి వస్తారో దాన్ని బాప్తిసం అన్నాం. వారు రక్షింపబడతారు. రక్షింపబడిన వారు, రక్తము రాసుకున్న వారు లోపలే ఉండాలి, బయట ఉండకూడదు సుమా.
ఈరోజు బాప్తిజం తీసుకున్నామని మనం బయటికి వెళ్ళిపోతున్నాం. తీసుకోవడం వరకు అయితే రోజు జరిగింది, కానీ కనపడుతున్నది ఎక్కడ? బయట. రక్తం రాసుకున్న నువ్వు బయట తిరిగితే రక్షణ లేదు. ఏమంటారు చూడండి అక్కడ 23వ వచనం, 22 నిలువ కమ్ములకును పల్లెములోని రక్తమును తాకింపవలెను. తరువాత మీలో ఎవరును ఉదయం వరకు తన ఇంటి ద్వారము నుండి బయలు వెళ్ళకూడదు. ఆనాడు వారికి ఇచ్చిన చట్టం అది. ఈనాడు నీకిస్తున్న చట్టం. క్రీస్తు రక్తములో కడగబడిన నీవు, ఆ గొర్రె పిల్ల రక్తములో కడగబడిన నీవు బయట అంటే పాపములో కనబడకూడదు సుమా. పాపం వైపు అడుగులు వేయకూడదు సుమా. పాపములను నిలబడకూడదు సుమా. జాగ్రత్త. బయటపడ్డావా? జాగ్రత్త. లోపల ఉండాలి, అనగా క్రీస్తులో ఉండాలి, క్రీస్తులో బ్రతకాలి, క్రీస్తు కోసం బ్రతకాలి. దేవుడు గుర్తు పెట్టి మరీ గుర్తు చేసుకున్నాడు కదా. మనం ఏంటంటే అలా మర్చిపోతున్నాం. మర్చిపోయేది మనం, తప్పు చేసేది మనం, పాపం చేసేది మనం, అన్నీ చేసేది మనం. శిక్ష మాత్రం ఆయనకు. సర్వ లోకమును ప్రాయశ్చిత్తం చేయడానికి అమూల్యమైన బలి త్యాగము జరిగింది. ఆనాడు ఇశ్రాయేలు గొర్రె పిల్లలు మేక పిల్లలను వధించారు. ఇశ్రాయేలు మాత్రం కొరకే అది. ఇశ్రాయేలీలను కాపాడుకోవడం కొరకే ఆ బలి, ఆ పస్కా బలి ఇశ్రాయేలు మాత్రమే. కానీ నేడు మన మధ్య వధింపబడిన బలి, మన పస్కా పశువు క్రీస్తు సర్వమానవాళి కోసం, సర్వమానవాళి కోసం. ఆ బలి త్యాగమును గుర్తు చేసుకుందాం. గుర్తు చేసుకుందాం. అందుకేనాడు కదా పౌలు చెప్తున్నాడు 11వ అధ్యాయం. ఇప్పుడు అర్థమవుతుంది చూడండి అన్నమాట. ప్రతి వారం మనం ఎందుకు చదువుతున్నామో మనకు అర్థం కాలేదు. ఇప్పుడు చదువుతాం చూడండి. నేను మీకు అప్పగించబడిన దానిని ప్రభువు వలన పొందుతిని. ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను తీసుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి ఇది మీ కొరకు వధింపబడుతున్నాను. ఎవరి కొరకు? నా కొరకు కాదు. ఒకనాడు గొర్రె పిల్ల ఇశ్రాయేలు కొరకు వధింపబడింది, ఇశ్రాయేలు కాపాడడం నిమిత్తం వధింపబడింది. ఇప్పుడు ఇది నా కొరకు కాదు సుమా, మీ కొరకు వధింపబడుతున్న నా శరీరము. నన్ను జ్ఞాపకము చేసుకోటకు దీన్ని చేయడని చెప్పిన. ఏం చేయాలంట? దీన్ని చెయ్యాలి. మనం చేయాలా వద్దా? ఎందుకు చేయాలి? జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే నన్ను రక్షించడానికే కదా నువ్వు వివరపడ్డావు, నన్ను రక్షించడానికే కదా నువ్వు వధింపబడ్డావు, నన్ను రక్షించడానికే కదా నువ్వు వధింపబడ్డావు. నీ రక్తములోనే ఉంది రక్షణ, నీ రక్తములోనే ఉంది రక్షణ. ఆ రక్షణ నన్ను రక్షించడానికి నువ్వు వధింపబడ్డావు. ఆనాడు గొర్రెపిల్ల వధింపబడకపోతే ఇశ్రాయేలుకు కూడా రక్షణ లేదు. మరి ఆ రక్తం గుర్తు లేకపోబట్టే కదా ఐగుప్తులు నశించిపోయారు. ఐగుప్తుల ద్వారబంధం మీద కూడా రక్తం గుర్తుంటే వారు కాపాడబడతారు, కానీ లేదు. ఇప్పుడు మనము కూడా క్రీస్తు మన కొరకు వధింపబడ్డాడు. ఆ క్రీస్తు గుర్తు మన మీద లేకపోతే మనకు రక్షణ లేదు. ఆలోచించిన రక్షణ ఎంత విలువైనదో. ఒకనాడు దేవుడు మరలా వస్తూ ఉన్నాడు, క్రీస్తు మరలా వస్తూ ఉన్నాడు. ఆ వచ్చే నాటికి నీలో రక్షణ లేకపోతే, నీ మీద ఆ గుర్తు లేకపోతే ఎక్కడికి వెళ్తావు? ఆ వెళ్ళే మార్గం నిత్య నరకం.
ఆ వెళ్ళే మార్గం నిత్య నరకం. ఆ నరకం నుండి తప్పించబడడానికి ఆయన వధింపబడ్డాడు. రక్త ప్రోక్షణ జరిగింది. ఆయన కాచిన రక్తములో నిన్ను నన్ను దేవుడు కాపాడుతున్నాడు, రక్షిస్తున్నాడు. యేసును గుర్తుగా పెట్టాడు, వాళ్ళను గుర్తుగా పెట్టాడు, గొర్రె పిల్లను గుర్తుగా పెట్టాడు, మేఘములో గుర్తుగా పెట్టాడు. ఇన్ని గుర్తులు పెట్టి మరీ గుర్తు పెట్టి పిలుస్తున్నాడు నిన్ను. వచ్చావా సరే, ఇన్ని గుర్తులు చూసి వెళ్ళిపోదాం అనుకున్నావా? ఏదో ఒక రోజు దొరుకుతావు, అప్పుడు నీకు ఏ గుర్తు కనబడదు. ఎన్ని గుర్తులండి దేవుడు మనం కాపాడడానికి పెట్టినాయి? ఒకటా రెండా? ఎన్నో గుర్తులు పెట్టాడు మీరు మారాలి అని. గుర్తులు గుర్తుంచుకున్న వారుగా మనం కనపడాలి, గుర్తులు గుర్తు పెట్టుకున్న వారుగా మనం కనపడాలి. మనకే గుర్తులు కనపడుతున్నాయి? ఈ లోకం అనే గుర్తు కనపడతా ఉంది. జాగ్రత్త, ఆ గుర్తులో లేదు రక్షణ. ఆ గుర్తులంతా మాయే. జాగ్రత్త. దేవుడు పిలుస్తూ నా పిలుపుకు లోబడి, దేవుడు అనుగ్రహిస్తున్న ఆ రక్షణకు లోబడి నీవు నేను ఆ రక్షణలోకి వస్తే సేఫ్. మనం రక్షింపబడాలనే దేవుడు తన అమూల్యమైన కుమారుణ్ణి, తన పరిశుద్ధమైన కుమారుణ్ణి ఈ లోకానికి రప్పించి గుర్తుపెట్టి గుర్తు వేసి మరి అప్పగించాడు. ఆ సిలువను చూస్తున్నప్పుడల్లా మన గుర్తుకు రావాలి, నా కొరకు వధింపబడిన గొర్రె పిల్ల. సిలువను భుజాల మీద, మెల్ల మీద, చేతుల మీద ఇది కాదు, గుర్తుకు రావాలి. బుర్రలో పాపానికి అడుగు పడుతున్నప్పుడు సిలువ గుర్తుకు రావాలి. పాపపు మాట మాట్లాడుతున్నప్పుడు నోటికి సిలువ గుర్తుకు రావాలి. పాపపు చూపు చూస్తున్నప్పుడు నీ కంటికి కనబడాలి సిలువ. నీ పాదములు తడబడకుండా, నీ నోరు తడబడకుండా ఉండడానికి సిలువ గుర్తుకు రావాలి. నా కోసమే, నా నిమిత్తమే నేను రక్షింపబడడానికి నా ప్రభువు వధింపబడ్డాడు. వధింపబడిన గొర్రె పిల్ల. ఆ రక్తములో పాలు పంపగలిగిన వారు, ఆ విందుకు పిలువబడిన వారు ధన్యులు. అట్టి ధన్యత దేవుడు నీకు నాకు ఇవ్వడానికి ఆయన ఎంతగా సిద్ధపడుతున్నాడు. మనం ఏంటంటే ఆయన మర్చిపోతున్నాం. ఆయన మర్చిపోయి ఏవో గుర్తుపెట్టుకుంటున్నాం మనం. నువ్వు ఎంత గుర్తుపెట్టుకున్నా 60-70 సంవత్సరాల జీవితమే అది. ఒక్కసారి వెనక్కి తిరిగి ఆలోచించేయి. నువ్వేం గుర్తుపెట్టుకున్నావు? నీతో ఏదొచ్చింది? నీ ఆశలు అడి ఆశలే, నీ గుర్తులు అపగుర్తులే. ఏది నీతో రాదు. దేవుని ప్రేమ తప్ప, దేవుని కృప తప్ప, దేవుని దృష్టి తప్ప నీతో ఏదీ రాదు. అందుకే చెప్తున్నాడు, ముదిమి వచ్చేంత వరకు నెత్తుకొని ముద్దాడేది నేనే. ఈ చేతులే నా చంక పెట్టుకుని నిన్ను ముద్దాడుతున్నాను రా బిడ్డ అని చెప్పాడు. ఇది ముసలి వయసు వచ్చినా దేవుడు గుర్తున్నాడు మనకి. యవన ప్రాయంలోనూ దేవుడు గుర్తున్నాడు, నడి ప్రాయంలోనూ దేవుడు గుర్తున్నాడు. గుర్తొచ్చేది ఎప్పుడు అంటే శుభ్రంగా కాటికి చేపేసిన తర్వాత హాయిగా గుర్తొస్తాడు. అప్పుడు చెప్పండి. ఇచ్చిన సమయాన్ని వ్యర్థం చేసుకోవద్దు. గుర్తు చేసుకున్న టైంలోనే గుర్తు చేసుకో, బాగుపడతావు. తినే వయసులోనే తినాలి. ఒక మహాకోటీశ్వరుడు ఒక మాట చెప్పాడు, రాళ్ళు తిన్నా అరిగే టైంలో తినడానికి రాళ్ళు కూడా దొరకలేదు. ఇప్పుడు చేతి నిండా కూడు ఉన్న అరగడానికి నా కడుపు ఖాళీ లేదు. మిషనరీ పాడైపోయింది. ఇప్పుడు నువ్వేం తిని సుఖం ఉందండి? మన మంగమ్మ గారికి ఏమైనా 3 గిన్నెలు పలావిడితే తింటదా? ఏమంటుంది? ముద్దమ్మ. కారణం ఎక్కువ తింటేనేమి ఎగోపిరి, తక్కువ తింటేనేమో ఎగోపిరి. ఈ ఎగోపిరి తెగోపిరి తప్ప మనకేమీ లేవు. ఆల్మోస్ట్ మంగమ్మ గారే కాదండి, ఆల్మోస్ట్ చాలామంది అదే పరిస్థితి. అదే వయసులో దొరుకుంటే ఇంకొకసారి వేసుకుంటాం, ఫ్రిడ్జ్లో పెట్టి మరీ వేసుకుంటాం, మరీ వేసుకుంటాం, లేదా 3 రోజులు తింటాం, లేదా 4 రోజులు తింటాం. అరాయించుకునే శక్తి ఉన్నప్పుడు దొరకాలి, అప్పుడు లేదు. అప్పుడు రాళ్ళు కోసం వెతుకులాట. ఇప్పుడు బంగారం దొరికినా తినడానికి ఆరాటం, పోరాటం. దొరుకు కాలములోనే వెతకాలి మనం. యెహోవా దొరుకు కాలమునే మీరు వెతుకుడి. ఆయన దొరుకు కాలం ఒకటి ఉంది.
ఇన్ని గుర్తులు పెట్టి మరీ గుర్తు చేశాడంటే దెబ్బ ఎంత గట్టిగా తగులుతో జాగ్రత్త పెట్టుకో ఒకసారి. తినరా పోలీసులు చూడండి ఏమంటారు, తినరా నీకేం కలిసి ఏంటి ఈరోజు అన్నీ వచ్చేస్తున్నాయి, నాకు ఈరోజు అన్నీ వచ్చేస్తే తినో, నువ్వు తింటా తిని రోజుని ఫ్రీ అన్నాడు. అంతే ఆడ ఆరగించేసాడు. సాయంత్రం వచ్చి సాగుకు చల్లగా చెప్పాడేమని రేపే 6 గంటలకి రెడీగా ఉన్నాడు. అంతే ఏంటిది, ఓహో నిన్న పెట్టింది దీనికోసం అన్నమాట. అప్పుడు అర్థమైంది వాడికి. అప్పుడు అంటున్నాడు, ఏమైనా కొంచెం దయ చూపడు నా మీద, నేను ఎంత తృప్తిగా తిన్నానో, ఎంత ఆనందం అనుభవించానో, ఆనందం నేను ప్రతిరోజు కావాలనుకుంటున్నాను, ఏమైనా కొంచెం దయ చూపండి అంటే, టైం లేదు అబ్బాయి, ఈ పని నువ్వు ఎప్పుడు చేయాలి తెలుసా, ఎప్పుడో ముందు చేయాలి, ఎప్పుడో నేను ఇది లోకంలో విడిచిపెట్టిన తర్వాత చేయాలి. నువ్వు లోకంలో టైం అంతా గందరగోళం చేసి ఆడిని ఈడిని కొట్టి తిట్టి తిల్లి ఇక్కడికి వచ్చావు. శిక్ష అమలైపోయింది. శిక్ష అమలైపోయిన తర్వాత రద్దు కాదు. అందుకే యెహోవా దొరకు కాలమున దేవుణ్ణి వెతకండి. ఆయన మాట్లాడుతున్నాడు, ఆయన చెప్తున్నాడు, విను, మారతావు. ఎంతకాలం ఈ జీవితం, నేనేముందో రేపు అదే ఉంటుంది, అంతేనా? అదే కూరలు మారుతాయి, అంతే టేస్ట్లు మారుతాయి, అంతేనమ్మా? అయ్యే బియ్యం, అయ్యే దాకలు, అయ్యే కుండలు ఎప్పటి నుంచి ఉన్నాయి? కాపురంకి వచ్చిన కానీ అయ్యే దాకలు, అదే వంట. పొల మారి గ్యాస్ వచ్చింది, కొంచెం వెరైటీ కూరలు వచ్చాయి. ఏమి ఉండదు, ఈరోజు ఏముందో రేపు అదే ఉంటుంది. కానీ జీవితం అలా ఉండదే. ఈరోజున్న మనిషి రేపు కనపడ్డు, ఈరోజున్న బలము రేపు ఉండదు. అందుకనే దేవుడు చెప్తున్నాడు, రే నువ్వు యవ్వన కాలం అందే కాడి మోయుట నరునికి మేలు. వచ్చే నీకున్న కాలం, దేవుడిచ్చిన కాలం, దేవునిలోకి వచ్చి నా కోసం చూడరా, నిన్ను గుర్తు వేసి మరీ కాపాడుకుంటున్నాను కదా, నా ప్రేమను ఒకసారి తనువు చేర చూడరా, నా ప్రేమను ఆకాశంలో పెట్టిన గుర్తు, నేను కేవలం నీ మీద నాకు ప్రేమ ఉంది అని చెప్పడానికి. గొర్రె పిల్ల రక్తములో ఉంది చూడు ప్రేమ, రే గుమ్మనకు రాసుకోరా, నువ్వు సేఫ్. ఆ రక్తంలో గుమ్మనకు రాసిన లోపలే ఉండు, బయటకు రాకు. ఎంత ప్రేమించాడండి. కలవరి సిలువలో నా కుమారుని పంపిస్తున్నాను, ఆయన కార్చిన రక్తములోనే రక్షణ ఉంది, ఆయనలోకి వచ్చి రక్షింపబడతావు. ఎంత ప్రేమించాడండి. ప్రేమ చేత పిలుస్తున్నాడు ఆయన, మారడం లేదు. మనం ఏం చేస్తామంటే ఆఫ్టర్ ఆల్ 10 రూపాయలు గులాబీ పువ్వుకు లొంగిపోయే ప్రేమికులు మనం. ఆఫ్టర్ ఆల్ 10 రూపాయలు గులాబీ పువ్వుకు లొంగిపోయే ప్రేమికులు. ఆకాశంలో తన చేతి పని చేసిన ఆకాశంలో అంత సృష్టిలో ఒక సృష్టినే సృష్టించి, ఇదిగో నేను ప్రేమిస్తున్నాను, నా వైపు తిరుగు చూడు అని అంటే, ఆ ప్రేమ మోసుకోలేని దౌర్భాగ్యం. ఆ కలవరి సిలువలో చూడు, నా కుమారుడు రక్తం కార్చి ఆ రక్తపు కోరల్లో ఎలా తన దేహము చిత్రబింద్రమైపోయిందో, ఆయన పొందిన దెబ్బలు ఏ విధంగా తన ఒళ్ళు దేహము చీలిపోయిందో, ఆ కొరడ దెబ్బలు, ఆ విడవబడిన దేహము, ఆ చిత్రమంద్రమైన దేహము, ఆ తలకు ఆ ముళ్ళ కిరీటము, ఎంత బాధపడి తండ్రి తండ్రి నా చేయి విడిచిపెట్టొద్దు, నా చేయి విడిచిపెట్టొద్దు, నా చేయి విడిచిపెట్టొద్దు అని బ్రతిములాడినను నా తండ్రి నా చేయి విడిచిపెట్టేశాడు. అది కేవలం మీ నిమిత్తమే, మీకోసమే అని ఆ కలవరి శిలువ వైపు చూడండి. ఆ రక్తాన్ని కారుతున్న రక్తపు మడుగులు కొట్టిమిట్టాడుతున్న దేహాన్ని చూడండి. ఆ ప్రేమ ఏటో అర్థమవుతుంది. తన కుమారుణ్ణి ఎంత బలిగి అప్పగించాడు. ఆయన చూసి కూడా మారడం లేదండి. ఇదేంటోనండి, 1/2 కేజీ కన్ను ఉండదు, చేతుల చిల్లిగా ఉండదు, ఆడని చూసి మోసపోతున్నారు. ఇది బ్రతుకులు, మనిషి బ్రతుకు ఇది. వాస్తవాలకు దూరంగా ఉంటారు, మోసాలకు దగ్గర అవుతూ ఉంటారు. ఏదండి దేవుని ప్రేమ? దేవుని ప్రేమ మనలో ఏది? ఆ ప్రేమ నీకు అర్థమైతే దేవుని విడిచిపెట్టవు. ఆ ప్రేమ నీకు అర్థమైతే దేవుని ప్రేమ విడిచిపెట్టదు. తలకు ముళ్ళ కిరీటము, ఒంటి నిండా కొరడా దెబ్బలు, వీపి మీద సిలువ బరువు మొయ్ అని కొడతా ఉంటే ఆయన మోసుకుంటూ వెళ్ళిపోతున్నాడే. ఏంటండి ఆ ప్రేమ? నీకోసం కదా, నా కోసం కదా, మనందరి కోసం కదా ఆ కలవరి ప్రేమ. ఆ ప్రేమను మరిచిన వారు
దుర్మార్గులు. అందుకే చెప్తున్నాడు, గుర్తు పెట్టుకున్నావా సరే, గుర్తు లేక మర్చిపోయావా, నీ పని అవుట్. జాగ్రత్త. పేరు పెట్టి మరీ 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 పిలుస్తున్నాడు. మర్చిపోతావేమో నన్ను గుర్తుపెట్టి మరీ పిలుస్తున్నాడు. గుర్తుంచుకుని బ్రతుకుతావా ధన్యురాలివి, మర్చిపోయి బ్రతుకుతావా నీకంటే దౌర్భాగ్యమైన పరిస్థితులు ఎవరు ఉండరు. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మహాగణుడు, మహోన్నతుడు, మా జీవాధిపతి, మా ప్రభువా, మీకు వందనాలు నాయనా, మీకు స్తోత్రములు. గుర్తులు వేసి మరీ గుర్తు పెట్టుకుని మమ్మల్ని పిలుస్తా ఉన్నావు, మమ్మల్ని రక్షిస్తా ఉన్నావు. మీ ప్రేమను పొందుకుంటే ధన్యులం, మీ ప్రేమను విస్మరిస్తే అభాగ్యులం. మీ ప్రేమను గుర్తించే గొప్ప ధన్యత నాకును మాకును దయచేయండి. విన్న వాక్యము వ్యర్థము కాకుండానట్లు మీ కృపను దయచేయండి. సంఘమును, సంఘ బిడ్డలను అభివృద్ధిపరచండి. ఈ మందిరిని మేము ఇంకానూ నాయన పనులు జరగడానికి మీ కృపను దయచేయండి. మా ప్రభు యేసుక్రీస్తు వారు శ్రేష్టమైన నామమున ప్రార్థనా మనవులు అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. రొట్టె ద్రాక్ష కార్యక్రమంతో జరిపిస్తాడు. శ్రద్ధగా ఉందాం.